నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మంచి మార్గం ఛానల్లో అంటే రోజు రోజుకు మా ఇన్వెస్టిగేషన్ ఈ రియల్ ఎస్టేట్ పై పెంచుతూ పోతున్నాం. గత 5 నెలలుగా నేను ప్రతి ఒక్క ఏరియాపై నాకున్న సమాచారం పట్టుకి మీకు కరెక్ట్ అంటే ఆల్మోస్ట్ 98% యాక్యురసీతో మీకు వీడియోస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందించాను. ఇప్పటి నుంచి అంటే మీరు ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేశారు కనుక మాకు దాని వెసులుబాటుతో ఇప్పుడు నేను ప్రతి ఏరియాపై ఒక కన్నేసి డీప్ సోషియో ఎకనామిక్ సర్వే చేసి మరి అసలు ఈ ఏరియా స్పెషాలిటీ ఏమి, ఈ ఏరియాలో అంటే బిజినెస్ పరంగా ఈ ఏరియా ఎట్లుంది, ఈ ఏరియా ఇన్నేళ్లలో డెవలప్ ఎందుకు అయింది, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఫ్యూచర్ 5 to 10 ఇయర్స్లో ఈ ఏరియా డెవలప్ అవుతుందా లేదా అనే డీప్ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశాను. దయచేసి అందరు వ్యూవర్స్కి నేను కోరేది ఒకటే, మీకు నా ఛానల్కి ఫైనాన్షియలీ కాంట్రిబ్యూట్ చేస్తుంటే అంటే మీరు అమౌంట్ ఇర్రెలవెంట్, నేను మా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నా సేవింగ్స్ అకౌంట్ డీటెయిల్ ఇస్తాను. దయచేసి మీరు ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేయాలి. మీ ఇష్టం వచ్చింది, మీ తోచింది, ఇది ఇంత అని కాదు, మీ ఇష్టం వచ్చినంత మీరు లాభపడుతున్నారు, మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అందుతుంది. నా హిస్టరీ చూసుకోండి, నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను ఆల్మోస్ట్ 98% యాక్యురసీతో ఖచ్చితంగా చెప్పాను. సో మీకు రాబోయే సమాచారం కూడా మంచి యాక్యురసీతో ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని ఆ ఒక పర్టికులర్ ఏరియా యొక్క మొత్తం చరిత్ర నా వర్డ్స్లో మీరు తెలుసుకోవచ్చు. మీరు డిసైడ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను చెప్పినందుకు డిసైడ్ చేసుకోకండి, కానీ సారీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మీ బ్రెయిన్ ఉపయోగించి మీరు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోండి. అయితే నేను ఈ 3 days తుక్కుగూడ అనే ఇంపార్టెంట్ ఏరియా, ఇప్పుడు నెక్స్ట్ తుక్కుగూడ చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబోతుంది టోటల్ హైదరాబాద్లో. అయితే అసలు ఈ ఏరియా ప్రత్యేకత ఏమి, ఈ ఏరియా డ్రాబ్యాక్స్ ఏమి, అసలుకి ఇన్వెస్ట్ చేయొచ్చా, అసలు ఈ ఏరియాలో ఎవరుంటున్నారు, అసలు ఈ ఏరియా ఇంతవరకు ఎందుకు డెవలప్ అయింది, అసలు ఏ ఏరియాలు ఈ చుట్టుముట్టు ఏరియాస్ ఉన్నాయి కదా తుక్కుగూడ చుట్టూ ఎక్కడ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మీకు సమగ్రంగా అంటే విత్ అనాలిసిస్ చేసినందుకు నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్తో మీరు తప్పకుండా లాభపడతారు అని ఆశిస్తున్నాను. నేను తుక్కుగూడకు అంటే 3 visits చేశాను. దీంట్లో నేను అక్కడ ఉన్న జనాలతో మాట్లాడాను. ఒక 60 నుంచి 80 మందితో నేను ఆ ఏరియా ప్రత్యేకతలు, వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, అసలు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎట్లుంది, అసలు ఈ ఏరియా 10 years బ్యాక్ ఎట్లుండే, ఇప్పుడు 5 years బ్యాక్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, నెక్స్ట్ 5 yearsలో ఎట్లా ఉండబోతుంది అని అక్కడున్న బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేబర్ వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ, అక్కడ మూల నివాసులతో కూడా నేను డిస్కస్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. మంచి మార్గం ఏదైనా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చకపోతుండొచ్చు, కానీ ప్రాక్టికల్ రియాలిటీ
అదే అని తెలియజేస్తూ మీకు తుక్కుగూడ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ తుక్కుగూడ అనే ప్లేసు చంద్రాయన్గుట్ట ఎక్స్ రోడ్ నుంచి, అంటే ఇది పాత రూట్, ఆమన్గల్ రూట్. చంద్రాయన్గుట్ట ఎక్స్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్స్ ఉంది. చంద్రాయన్గుట్ట టు మన తుక్కుగూడ ఎక్స్ రోడ్ 15 కిలోమీటర్స్ ఉంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ ఇక్కడ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ థిక్ పాపులేషన్ ఉంది, దాంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఉన్నాయి. సో ఈ మనకు చంద్రాయన్గుట్ట టు మన తుక్కుగూడ వరకు స్టాగర్డ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా. కానీ మనం అబ్జర్వ్ చేయవలసిన మెయిన్ పాయింట్ ఏమంటే చంద్రాయన్గుట్ట నుంచి కుర్మగూడ వరకు, ఆ పాయింట్ వరకు మొత్తం ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఇక్కడ డెవలప్మెంట్ కోసం కానీ పెద్ద పెద్ద లేఅవుట్స్ కోసం కానీ ఆస్కారమే లేదు. ఇది ఓల్డ్ సిటీకి వస్తుంది. అంటే పహాడీ షరీఫ్ మీకు అందరికి ఫేమస్ కదా ఈ ఏరియా. పహాడీ షరీఫ్ వరకు కూడా టోటల్ ముస్లిం డామినేషన్ ఉంటుంది. ఇక్కడ గ్రోత్కి ఆస్కారం ఏమాత్రం లేదు. అయితే ఈ కుర్మగూడ తర్వాత మనకు ఈ హార్డ్వేర్ పార్క్స్ ఇటువంటివి, అంటే లాస్ట్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ జోన్స్గా ప్రకటించిన జోన్స్ స్టార్ట్ అవుతాయి. కానీ దీనికన్నా ముందు ఈ పహాడీ షరీఫ్ ఈ ఏరియాలో మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్సిఐ బ్యాక్ గేట్ వస్తుంది. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ 3-4 కిలోమీటర్స్ వరకు ఆ రేంజ్లో విస్తరించింది. సో ఈ ఏరియాలో ఏమాత్రం డెవలప్ కావాలన్నా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మనము ఈ కుర్మగూడ నుంచి ఇక మన తుక్కుగూడ వరకు కొన్ని అక్కడక్కడ బిట్స్గా రియల్ ఎస్టేట్ వెంచర్స్ కానీ పెద్ద హై రైజెస్ కానీ ఇవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కానీ ఇవి కూడా బిట్స్ అండ్ పీసెస్లో, అంటే కంటిన్యూస్ స్ట్రెచ్ మన తుక్కుగూడ వరకు డెవలప్మెంట్ అయ్యే ఆస్కారాలు లేవు. మనం చూసుకుంటే అంటే మనం చంద్రాయన్గుట్ట నుంచి వచ్చినాక మనము తుక్కుగూడ నుంచి 3 కిలోమీటర్స్ ఇంకా డిస్టెన్స్ ఉంది. అంటే అక్కడ ఖాళీగా కొన్ని స్థలాలు ఉన్నాయి, అక్కడ ప్రైవేట్ భూములు ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్కి ఆస్కారం ఉంది. అంటే ఈ 15 కిలోమీటర్ బెల్ట్లో ఓన్లీ తుక్కుగూడ దగ్గర వచ్చేటప్పుడు 3 కిలోమీటర్ల వరకే మనకు ప్రైవేట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడు మనం తుక్కుగూడలో పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందాం. నేను గత 3 రోజులుగా, అంటే అక్కడక్కడ 3 డేస్ నేను టోటల్ తుక్కుగూడకు అలొకేట్ చేశాను. దీంట్లో నేను అక్కడున్న, అంటే ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉంటున్న తుక్కుగూడ నివాసులను వాళ్ళ స్థితిగతులు, అసలు ఈ తుక్కుగూడ అనేది ఒక 20 ఏళ్ల క్రితం ఎట్లుండే, 10 ఏళ్ల క్రితం ఎట్లుండే, 5 ఏళ్ల క్రితం ఎట్లుండే అని మొత్తం డేటా తీశారు. ప్లస్ ఇక్కడ చుట్టుముట్టు పనిచేస్తున్న హార్డ్వేర్ పార్క్స్లో ఎంప్లాయీస్ని వాళ్ళు బస్సు దిగంగానే వాళ్ళతో మాట్లాడారు. ఈవెన్ కూరగాయల మార్కెట్లో కూడా వాళ్ళ ఐడి కార్డ్స్ అవన్నీ పెట్టుకొని తిరుగుతుంటే వాళ్ళతోని నేను అడిగాను, అసలు ఈ తుక్కుగూడలో ఎందుకుంటున్నారు, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మీ శాలరీస్ యావరేజ్ ఎంత ఉంది, మీ టోటల్ సేవింగ్స్ ఎంత అవుతుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే మీరు నమ్ముతారో లేదో, ఈ హార్డ్వేర్ పార్క్స్లో 95% ఎంప్లాయీస్ ఐదర్ బీహారీలు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు,
కొంతవరకు ఈ నార్త్ ఈస్ట్ అంటే మణిపూర్, సిక్కిము, అస్సాం ఇటువంటి ఏరియాస్ నుంచి కూడా అక్కడనే ఇంటర్వ్యూ తీసుకొని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ శాలరీస్ మీరు నమ్ముతారో లేదో 12,000 నుంచి మ్యాక్సిమం అంటే లేబర్ ఫోర్స్కు 18,000, 22,000 వరకు ఉన్నాయి. అంటే అస్సాము, బీహారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ శాలరీస్ 12,000 నుంచి 22,000 వరకు, అంటే 18, 22,000 వరకు మ్యాక్సిమంగా ఉన్నాయి. వాళ్ళు ఇంటికి ఎంత డబ్బు పంపిస్తున్నారు అనేది కూడా నేను సర్వే చేశాను. వాళ్ళు అంటే మినిమం 4,000 నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు కొంతమంది 8,000 వరకు కూడా ఇంటికి చేరవేస్తున్నారు. అంటే నేను ఏమడిగానంటే మీ మిగిలిన డబ్బుతో మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు తుక్కుగూడలో అంటే ఒక్క రూమ్లో 4 ఉంటున్నారు. అంటే షేరింగ్ బేసిస్ మీద అక్కడ హాస్టల్స్ వీళ్ళు ఎక్కువగానే రెంట్కే తీసుకొని వండుకుంటూ అక్కడ ఒక రూమ్లో పెద్ద రూము, బాత్లెట్ ఇట్లా ఉన్న రూమ్లో 4 ఉంటున్నారు. అంటే ఇప్పుడు తుక్కుగూడలో రెంట్ పోర్షన్స్ మొత్తము ఈ హార్డ్వేర్ పార్క్ ఎంప్లాయీస్ అది నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్కి యూజ్ చేస్తున్నారు. అయితే అసలు తుక్కుగూడలో ఎవరెవరు ఉంటున్నారు అనే సర్వే చేశాను. చేస్తే ఈ తుక్కుగూడ చుట్టూ మహేశ్వరం ఏరియాలో ప్లస్ ఈ కొంగ్రా కలాన్ ఏరియాలో, రావిర్యాల్ ఏరియాలో ఎవరెవరికి భూములు ఉన్నాయో, ఎవరు అమ్ముకున్నారో వాళ్ళంతా తుక్కుగూడలో బిల్డింగ్స్ కట్టుకొని ఇండిపెండెంట్ హౌసెస్లో ఉంటున్నారు. అంటే భూములు అమ్ముకున్న వాళ్ళు ఆ డబ్బుతో ఇక్కడ ఇండ్లు కట్టి నివసిస్తున్నారు. లేదంటే నార్త్ నుంచి వచ్చిన ఈ రాజస్థానీ హార్డ్వేర్ వాళ్ళు నివసిస్తున్నారు. కోమటోళ్ళ శాతము ఒక 8 నుంచి 10% ఉంది. అంటే వీళ్ళు ఆ రాజస్థానీ వాళ్ళతో కాంపీట్ కావడానికి ఈ కిరాణా షాపులు హోల్సేల్ పెట్టినందుకు ఒక 8 to 10% ఈ కోమటోళ్ళ సంఖ్య ఉంది అక్కడ. అయితే నేను ఈవెన్ చాలా డీప్గా సర్వే చేశాను ఈ తుక్కుగూడలో. ఈ తుక్కుగూడలో ఒక 12 బేకరీలు ఉన్నాయి. మెయిన్ రోడ్పై 6 నుంచి 8 స్వీట్ షాప్స్ ఉన్నాయి. కానీ ప్లస్ ఈ చైనీస్ నూడిల్స్ ఇటువంటి షాప్స్ ఒక 6 ఉన్నాయి. కానీ ఉడుపి హోటలు ఒకటి ప్రామినెంట్గా కనిపించింది. అంటే టిఫిన్ చేయడానికి హోటలు నాకు ఒక్కటి కూడా ప్రాపర్గా లేదు. అది కూడా నేను ఈ విషయం కూడా అడిగిన, అసలు ఇక్కడ టిఫిన్ బండ్లు ఒక 4-5 ఉన్నాయి, అసలు ఇక్కడ ఉడుపి హోటల్ ఎందుకు లేదు అని ఒక ప్రశ్న వేసింది. అప్పుడు వాళ్ళ జవాబు ఏమొచ్చిందంటే, సార్ ఇక్కడ పొద్దున టిఫిన్ ఎవరు చేస్తలేరు, ఈ నేటివ్ పీపుల్ ఎవరన్నా కోమటోళ్ళు వాళ్ళు వీళ్ళు టిఫిన్ చేస్తారు తప్ప ఈ నార్త్ ఇండియన్ ఎంప్లాయీస్ ఎవరు టిఫిన్ చేస్తలేరు. చాలా మంది రోటీ చేసుకొని టిఫిన్ బాక్స్లో తీసుకోపోతారు కానీ బయట టిఫిన్ చేస్తలేరు. అందుకోసమే ఇక్కడ ఉడుపి హోటళ్ళు లేవు అనే జవాబు వచ్చింది. బేకరీలు ఉన్నాయి 10-12, స్వీట్ షాప్స్ ఉన్నాయి కానీ తినడానికి టిఫిన్ చేసే ప్రాపర్ హోటల్ లేదు. ఈవెన్ మెస్ కూడా లేదు. అంటే నేను అడిగాను, అంటే భోజనాలు అంటే ఇక్కడ భోజనాలు బయట ఎవడు తినడు. ఇక్కడ ఎంప్లాయీస్ నార్త్ ఇండియన్ బీహారీ ఎంప్లాయీస్ మొత్తం తమ రూమ్లో వండుకొని తింటారు. సో ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి ఇటువంటి హోటల్స్. ఉన్న అరకొర 1, 2, 3 హోటలు అవి అంటే అంత డీసెంట్గా లేవు. ఇక్కడ బార్స్ ఉన్నాయి కానీ వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ హోటల్స్ కూడా చాలా తక్కువ. మళ్ళీ ఇక్కడ చైనీస్ నూడిల్స్ ఇటువంటివి ఉన్నాయి పాయింట్స్, కానీ ఈ అథెంటిక్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ లేవు. అంటే దీంతో ఏం చెప్తుందంటే అక్కడ ఉన్న పాపులేషన్ ఎవరిది ఉంది అనేది మాకు అంచనా వచ్చేసింది. అయితే మనం ఇప్పుడు ఈ ఏరియా ఎలా ఉంది అంటే
ఈ ఏరియా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అంటే ప్రస్తుత పరిస్థితిలో మీరు రిటైర్డ్ ఎంప్లాయీ అయితే నిర్మోహమాటంగా ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ మీరు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. కానీ మీరు ఈ దరిదాపులు ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ ఉంది, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే మీరు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. మీకు ప్రైవేట్ కంపెనీలలో జాబ్ ఉంది అంటే మీకు ఇల్లు కట్టుకునే ఆస్కారం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఆ జాబ్ ఊడితే మీరు ఇక్కడి నుంచి వేరే చోట వెళ్ళాలి అంటే మీకు అట్లీస్ట్ 1.5 to 2 hours ఖచ్చితంగా పడుతుంది. కంటిన్యూస్గా చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ నుంచి తుక్కుగూడ రావడానికి అంటే మామూలు టైంలో నియర్లీ 35 to నాకు ఒక్కోసారి 45 minutes దాటిపోతుంది. అంటే బస్సు ఆగకుండా అంటే ఫాస్ట్గా వస్తే అంత టైం పడుతుంది. కారులో కూడా మీకు హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది. 25 minutes to హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. సో ఇక్కడ ఈ చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ నుంచి మనం తుక్కుగూడ తీసుకుంటే ఒక 3 kilometers మనకు డెవలప్మెంట్కి ఆస్కారం కనిపిస్తుంది. తుక్కుగూడలో సంతలు అవుతాయి, హార్డ్వేర్ షాప్స్ ఉన్నాయి. నేను హైవే మీద చూసినట్టు, హయత్ నగర్ హైవే మీద చూసినట్టు ఇక్కడ ఇరువైపులా ఓన్లీ 500 meters వరకు తుక్కుగూడలో డెవలప్మెంట్ ఉంది. తర్వాత అంతా బీడు భూమి ఉంది. అంటే తుక్కుగూడ జో మెయిన్ రోడ్ ఉంది అది మనకు మంచి అమీర్పేటలాగా కనిపిస్తుంది. కనిపించేది ఏం తక్కువ లేదు, మంచిగా కనిపిస్తుంది. స్ట్రీట్ లైట్స్ అంతా బాగున్నాయి మెయిన్ రోడ్. కానీ ఓన్లీ 500 meters వరకే ఇరువైపులా డెవలప్మెంట్ ఉంది. దాని తర్వాత ఈవెన్ లేఅవుట్స్ కూడా కనిపించవు మనకు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ డెవలప్మెంట్కి ఆస్కారం ఎక్కడుంది అనే సర్వే కూడా చేస్తున్నారు. ఇప్పుడు తుక్కుగూడకు ఈ ఔటర్ రింగ్ రోడ్పై నేను చెప్పినట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెవలప్ అయ్యే వరకు ఈ తుక్కుగూడ అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు తుక్కుగూడ పరిస్థితి ఎట్లుందంటే ఆ ఫార్మాసిటీ వస్తుందనే తొందరలో విస్తరాకులో ఆల్రెడీ వేసుకొని కూర్చున్నట్టు ఉంది. అంటే తుక్కుగూడ ఎంత ర్యాపిడ్గా డెవలప్ అయిందో ఆ చుట్టుముట్టు ఏరియాలు అంతా ఫెయిల్ అయ్యాయి. అంటే తుక్కుగూడ ఈజ్ మేడ్ ఫర్ ఫ్యూచర్. అంటే నెక్స్ట్ 10 years తర్వాత కూడా తుక్కుగూడ అట్లే ఉన్నా ఏ పర్వాలేదు, అంత డెవలప్ అయిపోయింది ఆ ఏరియా. అంత థిక్ పాపులేషన్ ఉంది తుక్కుగూడలో. అంటే ఇంకా ఎక్స్పాండ్ కావచ్చు, ఇంకా రెంట్కి ఇచ్చుకోవచ్చు. కానీ ఇరువైపులా 500 meters వరకే డెవలప్మెంట్ కనిపిస్తుంది, దాని తర్వాత ఏం కనిపిస్తలేదు. అయితే ఈ తుక్కుగూడ దాటంగానే మన ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వస్తుంది. ఇక్కడ మనము డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్లో నేను ఒకటి ఖచ్చితంగా చెప్తా, ఈ బొంగుళూరు జంక్షన్ టు తుక్కుగూడ జంక్షన్ డెవలప్మెంట్కి ఆస్కారం ఎక్కువ ఉంది. తుక్కుగూడ కాకుండా రావి రియాల్ అనే ఏరియా మంచిగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. అంటే ఈ ఆదిబట్ల రూటు, ఆదిబట్ల టు తుక్కుగూడ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసము ఆస్కారం ఎక్కువ ఉంది. ఇటు ఆమన్గల్ దగ్గర కూడా ఆమన్గల్ రూట్లో పోయినా ఇంకో నేను చెప్పినట్టు కడతాల్ తర్వాత నెక్స్ట్ 10 kilometers లోపలే మీరు ఏదైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి. కడతాల్ దాటి ఎక్కువ పోకండి. ఈవెన్ కడతాల్ చుట్టుముట్టు ఇన్వెస్ట్ చేసినా మనకు లాభం ఉంటుంది, కానీ కడతాల్ దాటి చాలా దూరం పోకండి, డెవలప్ కాదు. డెవలప్మెంట్ అయ్యే ఏరియా బొంగుళూరు టు తుక్కుగూడ ఈ ఏరియా, అది లోవర్ రోడ్, మన ఎగ్జిట్ రోడ్ ఓఆర్ఆర్ రోడ్ కాకుండా దాని సర్వీస్ రోడ్స్ ఉంటాయి కదా, సర్వీస్ రోడ్స్ బాగా డెవలప్ అయ్యే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. సర్వీస్ రోడ్స్లో ప్లాట్కు ప్రాక్సిమిటీ ఉంటుంది కనుక ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంటుందని నెక్స్ట్ 10 yearsలో నేను భావిస్తున్నాను. కానీ అట్ ప్రజెంట్ అంత ఏరియా ఖాళీగా ఉంది, బోసిపోయినట్టు ఉంది. నేను ఆదిబట్ల తీసినా కదా,
ఆదిభట్ల తాత ఏరియా ఇది. అంటే ఏమీ కనిపించదు మీకు. డెవలప్మెంట్ పరంగా ఒక ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ కనిపిస్తాయి కానీ మధ్యలో ఏరియా మొత్తము బీడు భూములతో నిండిపోయి ఉంది. అంటే ఆల్రెడీ ఇవన్నీ కొనేశారు ప్రాపర్టీస్, కానీ అక్కడ ఏ డెవలప్మెంటు లేదు. సో నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈ ఈ ఓఆర్ఆర్ దగ్గర బొంగుళూరు టు మన తుక్కు కూడా డెవలప్మెంట్ ఎక్కువ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది చెప్పినట్టు ఈ చిన్న గోల్కొండ పెద్ద గోల్కొండ ఇది ఏరియా డెవలప్ కాదండి. దో మనకు ఆ బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుంది కానీ ఈ ఏరియాకు పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది అని నేను అంటే ఈ ఏరియాకి మనం 15 ఇయర్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ 10-15 ఇయర్స్ తర్వాత ఈ ఏరియా డెవలప్ కావచ్చు. ఈ పెద్ద గోల్కొండ చిన్న గోల్కొండ ఇటువంటి ఏరియాస్ డెవలప్ కావచ్చు. కానీ ఈ రావిరియాల్ అనే ఏరియా తుక్కుగూడకు బొంగుళూరుకు మధ్యలో ఉంటుంది రావిరియాల్ ఏరియా. ఈ రావిరియాల్ ఏరియా టార్గెట్ చేసి మీరు రియల్ ఎస్టేట్ బై చేస్తే రేపు మంచి రిటర్న్స్ రావచ్చు అని నా భావన. కానీ ఈ పెద్ద గోల్కొండ చిన్న గోల్కొండ ఈ ఎగ్జిట్స్ వైపు మీరు పోకండి. ఈ మెయిన్ ఇవి డెవలప్ కావండి. దీనికి 10-12 ఇయర్స్ 15 ఇయర్స్ టైం పడుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ప్రయారిటీ డెవలప్మెంట్ అంటే ఈ తుక్కుగూడ టు బొంగుళూరు మధ్యలో కొనండి. తుక్కుగూడ టు బొంగుళూరు మీరు గూగుల్ మ్యాప్లో వేసుకొని చూసుకోండి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది. అయితే ఈ పాల్మాకుల్ టు పెద్ద గోల్కొండ ఒక రోడ్ వచ్చింది, అది కూడా పెద్దగా డెవలప్ కాదండి. అంటే మీరు అడ్డిమార్ గుడ్డి దెబ్బ ఏదో ప్లాట్లు కొనేసేది ఉంటే చీప్లో దొరికితే తీసుకోండి. ఈ పాల్మాకుల్ టు పెద్ద గోల్కొండ లేదా మీ పెద్ద గోల్కొండ టు శంషాబాద్ రూట్ పోతుంది కదా ఒక రోడ్డు, అక్కడ కూడా మీరు బై చేయండి. కానీ ఈ ఏరియాస్లో ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉండదండి. మళ్ళీ గమనించండి, దీనికి 15 ఇయర్స్ టైం ఇవ్వండి. మీరు 10 ఇయర్స్ లోపల ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే నేను చెప్పినట్టు బొంగుళూరు టు తుక్కుగూడ మధ్యలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు 10 ఇయర్స్లో ఒక కొంత రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సో నా ప్రకారము ఈ తుక్కుగూడకు మనము ఇంకో 5 ఇయర్స్ టైం ఇవ్వాలండి. అంటే దీని మధ్యలో మీరు ఇన్వెస్ట్ చేస్తూ చేసుకోండి. కానీ బిజినెస్ అంటే లోకల్ బిజినెస్ మ్యాన్కి లేదా లోకల్ రిటైర్ అయిన పీపుల్కి అద్భుతమైన ప్లేస్ ఉందండి. ఇది ఈజీగా కట్టుకోవచ్చు ఉండొచ్చు. కానీ టువర్డ్స్ చాంద్రాయన్ గుట్ట అంటే తుక్కుగూడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ టువర్డ్స్ చాంద్రాయన్ గుట్ట పోతే అక్కడ స్టాప్ అయిపోతుందండి డెవలప్మెంట్. అక్కడి నుంచి ఇంకా చంద్రాయన్ గుట్ట వరకు డెవలప్మెంట్ అయ్యే ఆస్కారమే లేదు లేదు లేదు. అంటే ఏదైనా కొత్త వెంచర్లు ఎవరైనా అరాకొర అక్కడిక్కడ ప్లాట్లలో ఇస్తే తీసుకోవడం తప్ప ఇక్కడ ప్లాటింగ్ కోసం ఆస్కారం చాలా తక్కువ ఉంది. ఇంకా లోపల పోయినా మనకు రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి కనుక మనము పెద్ద బిల్డింగ్స్ కానీ అవి ఎక్స్పెక్ట్ చేయలేము. దయచేసి నేను 3 డేస్ సమగ్రంగా ఇక్కడ జనాలను విచారించాను. ఇక్కడ ఎంప్లాయీస్ని విచారిస్తే వాళ్ళు తమ 40% శాలరీస్ బీహారు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్కి పంపిస్తున్నారు. సో స్పెండింగ్ పవర్ కూడా రిస్ట్రిక్టెడ్ ఉంది. వాళ్ళ వల్ల ఈ ఏరియా పెద్దగా డెవలప్ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఆ బయింగ్ పవర్ లేదు కనుక ఓన్లీ రెంటల్గా రెంట్ ఇచ్చి ఉండగలరు కనుక దానివల్ల రెంట్ కోసం బిల్డింగ్లు కట్టాలి తప్ప ఇక్కడ సొంతంగా బిల్డింగ్లు కట్టి ఆ కమర్షియలీ డెవలప్డ్ ఏరియాలో మనం కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేద్దామంటే చాలా కష్టం అండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ, అంటే అక్కడ ఉండేవాళ్ళు తక్కువ. ఈ ఓఆర్ఆర్ చుట్టూ చంద్రాయన్ గుట్ట టు అమన్గల్ రూట్ ఉన్నందుకు అంటే కాన్స్టెంట్ ట్రావెలర్స్ తాకిడి ఉంటుంది. కానీ ఎవరెక్కడ దిగి అక్కడ కార్యకలాపాలు చేసే ఆస్కారం చాలా తక్కువ ఉన్నందుకు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినా ఒక 10 ఇయర్స్ మినిమం ఆగాలి. ఒక 5 ఇయర్స్ ఆగాలి అంటే మీరు ఆదిపట్ల వైపు అయినా పోవాలి, లేదా నేను చెప్పినట్టు ఈ కొంగర్ కలాల్ దగ్గర ప్లాట్స్ ఏమైనా తీసుకొని రోడ్ సైడ్ ప్రాపర్టీస్ రోడ్ నుంచి 500 మీటర్స్ వరకు తీసుకొని
మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని ముందుకు తీసుకుపోవచ్చు. కానీ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఈ తుక్కుగూడలో కూడా చాలా బిజినెస్ పడిపోయింది డ్యూ టు ఫార్మాసిటీ. అంటే ఏ ఆశలతో ఇక్కడ వాళ్ళు వచ్చారో అవి ఆవిరైపోయాయి అని ఖచ్చితంగా ఇక్కడ లోకల్ ప్రజలు నాకు ఇన్ఫర్మేషన్ అందించారు. మీరు దయచేసి నేను చెప్పినట్టు ఈ పెద్ద గోల్కొండ చిన్న గోల్కొండ ఎగ్జిట్ దిక్కు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ డెవలప్ కావడానికి ఇంకా 15 ఇయర్స్ టైం ఉంది. మీకు త్వరగా మీ ఇన్వెస్ట్మెంట్ 10 ఇయర్స్ లోపల కావాలంటే బొంగుళూరు టు తుక్కుగూడ ఇన్వెస్ట్ చేయండి. లేదనుకుంటే ఈ ఈ తుక్కుగూడ దాటి అమన్గల్ వైపు పోయి చీప్ ప్లాట్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ మహేశ్వరం ఆ ఏరియాలో కూడా ఇప్పుడు రేట్స్ పడిపోయాయని చాలామంది ఏడుస్తున్నారు. అక్కడ మహేశ్వరం దగ్గర ప్రీమియం 22,000 పర్ యార్డ్ కొన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 14,000 వస్తే చాలు అంటే కూడా ఎవరు తీసుకునేటోళ్ళు లేడట. రోడ్ సైడ్ ప్రాపర్టీస్ తప్ప ఈ మహేశ్వరం రోడ్లో మొత్తం నాశనం అయిపోయాయని నాకు కన్నీటితో చెప్పారు చాలామంది. 22, 24 కూడా కొన్నారట. ఇప్పుడు 12, 14 అడుగుతున్నా ఎవడిస్తలేడు, తీసుకుంటలేడు. అలాంటి దౌర్భాగ్యపు దారుణపు పరిస్థితులు ఒక్క షాట్లో మొత్తం ఇక్కడ సాఫ్ అయిపోయింది. దయచేసి మీరందరూ గమనించండి. ఈ మహేశ్వరం ఏరియాలో 6,000 to 8,000 అది రోడ్ సైడ్ నుంచి ఒక 200 మీటర్స్ వరకు రేట్స్ నడుస్తున్నాయి. దీనికన్నా ఎక్కువ పే చేయడానికి పోకండి. ఎవరు 12,000, 10,000 అమ్మడానికి పోయినా ప్లాట్స్ అమ్ముడు పోతలేవట. 22,000 తీసుకున్నది 12,000 అడిగి పెట్టినా పోతలేవు. జాగ్రత్తగా ఉండండి. ఇదంతా నేటివ్ పాపులేషన్ చెప్తుంది నాకు. అంటే ఆశపడి అక్కడ ఉన్నోళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు ఆవురావురు అంటున్నారు. దయచేసి హైదరాబాద్లో వెస్ట్ హైదరాబాద్ వాళ్ళు కూడా జాగ్రత్తగా గమనించండి. నేను 3 days సమగ్ర సర్వే చేసిన, మామూలు సర్వే కాదు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు ఇట్లా సర్వే చేయరు. ఓన్లీ మంచి మార్గం చేస్తుంది. టోటల్ నేటివ్ పాపులేషన్, మైగ్రేటెడ్ పాపులేషన్ మొత్తం సర్వే చేశాను. ఇక్కడ బిజినెస్ కూడా సర్వే చేశాను. ఇక్కడ ఎటువంటి బిజినెస్ నడుస్తున్నాయి కూడా సర్వే చేశాను. దయచేసి గమనించండి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఓల్డ్ ఏజ్ రిటైర్డ్ పీపుల్ ఏమైనా ఇన్వెస్ట్ చేసేది ఉండేది ఉంటే ఈజీగా ఉండొచ్చు. ఇక్కడ ఫెసిలిటీస్ మొత్తము ఉన్నాయి. కానీ వెస్ట్ హైదరాబాద్ నుంచి అప్ డౌన్ చేస్తా, లేదా సిటీలో ఉండి అక్కడ అప్ డౌన్ చేస్తా, లేదా ఎల్బీ నగర్ అడ్దిక్కుండి అప్ డౌన్ చేస్తా అంటే అస్సలు అనుకూలమైన ప్లేస్ తుక్కుగూడ కాదు. దయచేసి ఈ పాయింట్స్ గమనించి మీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా చేస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్కి ఏమైనా కాంట్రిబ్యూట్ చేసేది ఉంటే నేను లింక్ ఇస్తాను. దయచేసి మీరు అమౌంట్ ఎంతైనా పర్వాలేదు నా ఛానల్ సర్వైవల్ కోసము కాంట్రిబ్యూట్ చేస్తారని కోరుకుంటూ, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.